చవితి పండుగ నాడు మా ఇంట్లో నిన్ను నిలుపుకుందుమయ్య పిండి వంటలు చేసి నీకు తినిపించేము పిండి వంటలు చేసి నీకు తినిపించేము పిండి వంటలు చేసి నీకు తినిపించేము వాడవాడల్లోన మా గణపయ్య వేడుకలు జరిపేమయ్యో మా గణపయ్య వాడవాడల్లోన మా గణపయ్య వేడుకలు జరిపేమయ్యో మా గణపయ్య ఇంటిల్లి పాదిమంతా మా గణపయ్య మనసారా పూజింతుమో మా గణపయ్య ఇంటిల్లి పాదిమంతా మా గణపయ్య మనసారా పూజింతుమో మా గణపయ్య కాణిపాకలోని బావిలో వెలసిన కరుణామయుడమ్మ మన చిట్టి గణపతి ఘనమూల కదిపాతి గజముఖ గణపతి గణమూల కదిపాతి గజముఖ గణపతి గణమూల కదిపాతి గజముఖ గణపతి గణపతి చరితమినరో ఘనమైన మహిమల్ని కనరోయమ్మ మాయమ్మ గణపతి చరిత వినరో ఘనమైన మహిమల్ని కనరోయమ్మ మాయమ్మ ఎలుక వాహనుడైన ఎంకయ్య లీలల్ని వినరోయమ్మ మాయమ్మ ఎలుక వాహనుడైన ఎంకయ్య లీలల్ని వినరోయమ్మ మాయమ్మ పూర్వకాలం నందు గజసూరుడను పరమేశ్వరుని పరమ భక్తుడమ్మ స్వామిని కొలువని రోజంటూ లేదమ్మా స్వామిని కొలువని రోజంటూ లేదమ్మ స్వామిని కొలువని రోజంటూ ఆ లేదమ్మ గజరాజు కొగనాడు ఓయమ్మ ఏమి కోరిక కలిగేను మాయమ్మ గజరాజు పొగనాడు ఓయమ్మ ఏమి కోరిక కలిగేనో మాయమ్మ కైలాసాన శివుడుంటే నేనేమో ఇక్కడుంటే మీ ఫలము అనుకున్నాడు గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు కనరే మాయమ్మ పరమ భక్తితోని ఆబోల శంకరుని తన హృదయమందున నిలుపుకోవాలని వెండి కొండ శివుని వేడుకుంటున్నాడు వెండి కొండ శివుని వేడుకుంటున్నాడు వెండి కొండ శివుని వేడుకుంటున్నాడు ఘోర తపసు చేయగా గజేంద్రుడు అడవికి వెళ్ళినాడు అప్పుడు ఘోర తపస్సు చేయగా గజేంద్రుడు అడవికి వెళ్ళినాడు అప్పుడు కాపులు దూరనట్టి ఓయమ్మ కారడవి చేరిండమ్మో ఆ గజరాజు కాకులు దూరనట్టి ఓయమ్మ కారడివి చేరిండమ్మో ఆ గజరాజు దట్టమైన అడవిలో పుట్టపై కూర్చొని ఓం నమః శివాయ అనుకుంటూ శివునికై తపస్సు చేస్తుండు గజరాజు శివునికై తపస్సు చేస్తుండు గజరాజు శివునికై తపస్సు చేస్తుండు గజరాజు బ్రహ్మాండమంతా కూడా అది చూసి భయపడతా ఉన్నాదమ్మో ఆ సమయాన బ్రహ్మాండమంతా కూడా అది చూసి భయపడతా ఉన్నాదమ్మో ఆ సమయాన ముందేమి జరగనుందో అని భయపడి ముల్లోకాలే వణికేను ఆ తపస్సుకు ముందేమి జరగనుందో అని భయపడి ముల్లోకాలే వణికేనో ఆ తపస్సుకు ఏమి వరము కోరునో అని అనుకుంటూ దేవాన దేవుళ్ళే వనుక సాగినారు భువన బాండాలన్నీ దద్దరిల్లావట్టే భువన బాండాలన్నీ దద్దరిల్లావట్టే భువన బాండాలన్నీ దద్దరిల్లావట్టే పరమ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తరలి వస్తనే ఉన్నాడు భక్తునికై పరమ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తరలి వస్తనే ఉన్నాడు భక్తునికై గజాసురుని ముందర ప్రత్యక్షమై నిజ రూపం దాల్చిండమ్మో ఆ శివుడు గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు కనరే మాయమ్మ ప్రత్యక్షమైన తన పరమేశ్వరుని చూసి ఆనందము పొంగే సంతోషమే కలిగే కండ్ల నిండా కాల కంటుని చూసుకునే కండ్ల నిండా కాల కంటుని చూసుకునే కండ్ల నిండా కాల కంటుని చూసుకునే అప్పుడు శంకరుడు గజరాజుతో ఏమి అంతా ఉన్నాడో ఓయమ్మ అప్పుడు శంకరుడు గజరాజుతో ఏమి అంటా ఉన్నాడో ఓయమ్మ నీ భక్తికి మెచ్చిన ఓ గజేంద్ర ఏమి వరము కోరుతావో కోరయ్యా నీ భక్తికి మెచ్చిన ఓ గజేంద్ర ఏమి వరము కోరుతావో కోరయ్యా అది విన్న గజరాజు నా తండ్రి పరమేశ నీ నిజ రూపం చూసి ధన్యుడనైతిని మన్నించి నా కోరిక తీర్చు
నుంచి కూడా మనం ఏమంటే ఇప్పుడు దాదాపు వస్తున్నారు తర్వాత 2,000 పాటించింది. దాని తర్వాత అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది కాబట్టి సాయంత్రం కూడా తప్పకుండా అందరూ 6:30 కార్యక్రమంలో పాల్గొనడానికి మనవి. అలాగే విగ్రహదాతలకి మనం ఏమంటే ఈరోజు విగ్రహదాతలు శ్రీమతి శ్రీ కాశం కైలాసరావు గుప్త దంపతులు, శ్రీమతి శ్రీ పూర్వ దినేశ్వర గుప్త దంపతులు మీరు ఎక్కడున్నా గణపతి దగ్గర ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే నిత్యప్రసాద దాతలు శ్రీ ఉప్పల సురేష్ బాబు గారు ధర్మపతి ఉప్పల ధర్మ వారి కుమార్తె ఉప్పల మైత్రేయి కుమార్ ఉప్పల ధర్మపాల్ వారి ఎక్కడ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అన్న సమారాధన దాతలు ఈ రోజున శ్రీ బాలు గుప్మాంగర్ గుప్తా, శ్రీమతి సుగుణమ్మ, శ్రీమతి గోరు కమలమ్మ, గూడూరు రమేష్ గుప్తా, శ్రీమతి రమాదేవి, అలాగే శ్రీమతి గుప్తా, శ్రీమతి లక్ష్మి వీరందరూ ఎక్కడ కూడా గణపతి రావాల్సిందిగా. देवताभ्यो नमः, इष्टदेवताभ्यो नमः, ग्रामदेवताभ्यो नमः, कुलदेवताभ्यो नमः, सकलदेवताभ्यो नमो नमः. మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మీ యొక్క గురువును మీ యొక్క ఇష్టదేవాన్ని మనసులో ధ్యానించుకోండి. సకల దేవతాభ్యో నమో నమః. ఆరాధన ప్రకాశనామేస్య అలంగ్యనామేస్య వీరేశనామేస్య వాణినామేస్య వంశీనామేస్య అస్మాకం మూలగోత్రోద్భవస్య रामकृष्णानामदेस्य कवितानामदेस्य यशवन्तनामदेस्य प्रसन्नलक्ष्मीनामदेस्य अस्माकं नवब्रह्माणां చెప్పనందరూ కూడా अस्माकं सह कुटुंबानां क्षेम धैर्य विजय चतुर्विध फल पुरुषार्थ ऐश्वर्यं सूर्यादीनां नवानां ग्रहाणां अत्यंत आनुकूल्यता फल सिद्ध्यर्थं मम इष्टदेवता कुलदेवता ग्रामदेवता आदित्यादि समग्रह देवता संपूर्णता
कृपा कटाक्ष फला सिद्ध्यर्थं मम यजमानस्य विद्या वृत्ति व्यापार उद्योग व्यवसाय विद्या दिन दिन अभिवृद्ध्यर्थं इदं कल्पहारुमार्चिताय मृत्वा भवदर्शनाय मम कार्येषु मम सर्वदा एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। श्रीमन्महागणाधिपति देवताभ्यो नमो नमः। आवाहयामि स्थापयामि पूजयामि। विघ्नेश्वर स्वामी పైన అక్షంతలు వేసి నమస్కారం తీసుకున్నామా। ओम श्रीमन्महागणाधिपति देवताभ्यो नमः। वस्त्रयुग्मं समर्पयामि। वस्त्रार्थे अक्षतविलेपनं समर्पयामि। ओम दरिद्रापीत संयुक्तां सर्वाभरणभूषितां सर्वालङ्कारमुख्यां सम्भवा कुङ्कुमेन चिताशम्भोध शान्तिं प्रयश्चमे कुङ्कुमविलेपनं समर्पयामि। पुष्पै पूजयामि। ओम यो मां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पुष्पवान् प्रपदे चन्द्रमावान् पुष्पवान् प्रजावान् पुष्पवान् प्रपदे पुष्पै पूजयामि। एवं वेद योपामायतनं वेद आयतनवान् प्रपदे अग्निर्वपामायतनो आयतनवान् प्रपदे पुष्पै पूजयामि। కొన్ని అక్షంతలు వేసి నమస్కారం చేసుకున్నామా। ఓం ఆయనే ప్రాయనే దూర్వారోంత పుష్పినే అధారిత పుండరీకాని సముద్రస్యే శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః। అక్షత విలేపనం సమర్పయామి। అథా ధూపం वेदो गन्धाद्यो गन्धोक्तमाग्रह्य सर्वदेवानां धूपोऽयं प्रतिष्ठितः। तुलसी धूपधूपं धूर्वयो ओस्मान् धूर्वगन्धो वयं धूर्वामः। धूपमाध्यापयामि। साक्षात् प्रत्यक्षदेवं दर्शयामि। धूपदीपानान्तरे शुद्ध आचमनीयं समर्पयामि। नमस्करोमि। समवर्तितः इदं सुरेणते श्रीमन्नारायणाय फलनीर्या फल पुष्पाय अष्टपुष्पिनी बृहस्पति पुनरास्थानो मुञ्जन्वदीमसः कदली फलश्रीना स्नापयामि।
జరుగుతున్నటువంటి తరఫున మేము అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఉద్దేశంతో అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమంలో ముందుకు వచ్చినారు. వారికి అభినందనలు, ధన్యవాదాలు. ఎల్లవేళ వారి కుటుంబాలు వినాయకులు వేడుకుంటున్నాము. ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలకు అన్నదాన కార్యక్రమం ముందుకు వచ్చి మనందరినీ కూడా సంతృప్తి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటూ వాళ్ళకి కూడా అమ్మవారి ఆశీర్వాదాలు దాదాపు కాబట్టి ఎల్లవేళ మన జిల్లాలో ఇంకా ముందు కూడా ఎన్నో ఉన్నత వ్యాపారాలు చేసుకుంటూ మన దేవాలయాన్ని కూడా సహాయ సహకారాలు అందించాలని వారి బాల కుటుంబంలో మరియు జోలూరి కుటుంబంలో మన రాజ్యం కైలాస ముక్తగా దంపతులు కూడా మన దశమంత్రము ఇది ఒక వినాయక విగ్రహము దాతలుగా ముందుకు వస్తున్నారు కాబట్టి వారు ఎల్లవేళ ఆయురారోగ్యాలతో అక్షైశ్వర్యాలతో బతికాలని మన వినాయకులు వేడుకుంటూ వారికి దేవస్థానం తరఫున ఇరు సంస్కారం కూడా మనకు ఎంతో వినాయక నవరాత్రులలో సహకరిస్తారు కాబట్టి వారి దంపతులకు కూడా ఎల్లవేళ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. జై వాసవి మాతాకి, దేవుడు వాసవి మాతాకి. వాసవి దేవస్థానం కమిటీ వారి తరఫున కోరుకుంటున్నాము. ఈ సత్కారము మన టెంపుల్ చైర్మన్ అయినటువంటి వైకుంఠ గారు, పూర్ణ గారు దంపతులు సమయాన్ని వారి కుటుంబాన్ని కూడా ఎక్కడైనా ఆయురారోగ్యాలు అక్షైశ్వర్యాలు కలగాలని చెప్పని వేడుకుంటున్నాం. అదేవిధంగా కూడా మనకు ముందుకొచ్చి మన దేవస్థానం కమిటీ వారి తరఫున దీన్ని సత్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అప్పుడు ఆ శివుడు భటులను పిలిపించి బాలుని శిరస్సు ఎక్కడున్నా గాని తీసుకొని రమ్మని పంపించినాడమ్మా. చూసి చూసి దొరకక భటులంతా తిరిగి వచ్చినారమ్మో అక్కడికి. అప్పుడు గుర్తొచ్చిందో ఆ శివునికి గజాసురుడి సంగతి ఓయమ్మ. సురేష్ గారు దంపతులు కూడా వారి కుమార్తె కుమారుడు కూడా పాల్పంచుకున్నందుకు వారి కుటుంబం ఎల్లవేళ ఆయురారోగ్యాల ఆశీర్వాదాలతో వర్ధిల్లాలని చెప్పని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు కొన్ని నిమిషాలలో మనకు లడ్డు వేలంపాట జరుగుతుంది కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి ఈ యొక్క వేలంపాటలో పాల్గొనమని దేవుని యొక్క లడ్డు వేలంపాట జరుగుతుంది కాబట్టి ఈ వేలంపాటలో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా 20,000 అంగడి సత్యనారాయణ గారు, బాబేటి నగర్ వాస్తవ్యులు 20,000. పోలీసు శ్రీ గారు
30,000 రూపాయలు. 35,000 రూపాయలు. 40,000 రూపాయలు. మన ఉపేందర్ గారు 58,000 రూపాయలు. నరేష్ గారు 60,000 రూపాయలు. 60,000 రూపాయలు. భోల్శెట్టి 70,000 రూపాయలు. అంగడి వెంకటనారాయణ గారు 75,000. 80,000 గట్టి ఉపేందర్ గారు. ఈ రోజు అమ్మవారి లడ్డు గణపతి దగ్గర ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. 80,000. 81,000. పబ్బా నిశాంత్ 81,000. 85,000. 1,00,000 రూపాయలు సతీష్. 1,01,000 నిశాంత్. పబ్బా నిశాంత్ 1,01,000. 1,10,000 గట్టి ఉపేందర్ సైడు. 1,10,000 గట్టి ఉపేందర్. 1,11,000 మీ పబ్బా నిశాంత్ 1,11,000. 1,11,000 పబ్బా నిశాంత్ సైడ్. 1,11,000. 1,11,000 పబ్బా నిశాంత్. ఆలోచించిన ఆశాభంగము. ఇక్కడ గణపతి లడ్డు ఒక ప్రత్యేకత ఏంటంటే గణపతి నవరాత్రి కాకుండా భువనేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, వాసవి కనకాపరమేశ్వర అనుగ్రహం, లక్ష్మీ గణపతి స్వామి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి నవరాత్రులు రంగంగా జరుపుకొని నవరాత్రులు పూర్తయిన తర్వాత జరుగుతున్న యాక్షన్ కాబట్టి దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరందరూ దాన్ని వదులుకోవచ్చని పెడుతున్నాను. 1,11,000 పబ్బా నిశాంత్. 1,17,000 రూపాయలు సతీష్. ఆదిమూలం సతీష్ గారు 1,17,000 రూపాయలు. ఆదిమూలం సతీష్ గారు 1,15,000 రూపాయలు. 8,000 రూపాయలు. ఈసారి 1,15,000 రూపాయలు వచ్చింది. ఆలోచించకుండా తొందరగా నిర్ణయం తీసుకోండి. 1,15,000 రూపాయలు ఆదిమూలం సతీష్ గారు. 1,16,000 నరేష్. 1,16,000 నరేష్. గాదే నరేష్. దేవమస్తి వాస్తవ్యులు గాదే నరేష్ గారు. బంగారం వ్యాపారస్తులు ముద్రా జ్యువెలర్స్ అధినేత. 1,16,000 రూపాయలు. 1,16,000 రూపాయలు. 1,16,000 రూపాయలు గాదే నరేష్. ఆలోచిస్తే ఆశాభంగం. ఆలోచించవద్దు, తొందరగా నిర్ణయం తీసుకోండి, సమయం లేదు. ఇప్పుడు దేవమండ శ్రీవాస్తవులు 1,17,000 రూపాయలు. గజాలు పోయినసారి వాడుకున్న వాళ్ళు ముందుకు వచ్చారు. 1,17,000 రూపాయలు. 1,17,000 రూపాయలు. గజవాడ చంద్రశేఖర్ గారు 1,17,000 రూపాయలు. ఒకటోసారి గజవాడ చంద్రశేఖర్ గుప్తా గారు బోరింగ్ చేయించారు. 900 ఫీట్ల వరకు ఒక చుక్క నీళ్లు పడలేదు. 900 ఫీట్లకు ఒక్కసారి 2 కంప్రెషర్లు ఆగిపోవడం జరిగి రాలేదు. అసలు 2 గంటల కింద పడ్డాయి. ఫుల్ వాటర్ ఇప్పటికి. వారికి ఎప్పటికీ అమ్మవారి కటాక్షం ఇప్పటికి ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే 1,17,000 గజవాడ చంద్ర. 1,17,000 రూపాయలు రెండోసారి. 1,17,000 రూపాయలు. 1,17,000 రూపాయలు రెండవసారి. ఆలోచించకండి, ఎవ్వరు కూడా ఆలోచించకండి. 1,17,000 రూపాయలు మూడవసారి. గాదే నరేష్. దేవమాబస్తు వాస్తవ్యులు గాదే నరేష్. 1,20,000. రూపాయలు. 1,20,000 మూడవసారి. ఇవ్వడం జరిగింది కానీ ఎవరి నుంచి ఇంకోటి కోసం ఇవ్వడం కాదు. కూడా ఉంటుంది కాబట్టి ఇంకా 4 కిలోల వెండి పెండింగ్ ఉంది. ఎవరైనా వచ్చినచో ముందుకు వచ్చినచో వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది.
కోరుతున్నాము. భోజనాల కార్యక్రమం ఇంకా కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా దర్శనం చేసుకొని ప్రవీణ్ గారు చెప్పినట్టుగా చిన్నలట్టు వేలంపాటలో అడిగా పరమేశ్వర దేవస్థానం మాట్లాడ 10,000 రూపాయలు సంతోష్ గారు ఫస్ట్ జగన్ముట్ట వార్తలు రావడం అయినా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మన అమ్మవారి గుడికి వచ్చి సేవ 10,000 రూపాయలు 10,000 రూపాయలు క్షీరాల వేదపాట మహిళలందరూ కూడా ఉండాలి. ఇక్కడ చేసినటువంటి భక్తులందరికీ కూడా మరి దేవస్థానం వారి తరఫున స్త్రీలకు మరియు పురుషులకు అందరికీ కూడా పని కోరుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసినందుకు సరైన టైంలో విచ్చేసినందుకు పార్వతి పరమేశులకు ఇంకొక పుత్రుడు పుట్టినాడు యమ్మ కుమారస్వామి అని పేరు పెట్టిండ్రమ్మ. కుమారస్వామి అని పేరు పెట్టిండ్రమ్మ. కుమారస్వామి అని పేరు పెట్టిండ్రమ్మ. తనకు తమ్ముడు పుట్టిండాని ఆ గణపతి సంతోషపడుతున్నాడు ఓయమ్మ. తమ్ముడు పుట్టిండని ఆ గణపతి సంతోషపడుతున్నాడు ఓయమ్మ. అన్నదమ్ములిద్దరూ ఇంతింత పెరిగి పెద్దగయ్యిరు ఓయమ్మ. దేవాన దేవతలు కైలాసం చేరిండ్రు పరమశివుని చెంతకు రానే వచ్చినారు. శివునితో వాళ్ళంతా ఏమంటా ఉన్నారు? శివునితో వాళ్ళంతా ఏమంటా ఉన్నారు? శివునితో వాళ్ళంతా ఏమంటా ఉన్నారు? సర్వగణాధిపత్యం నీ కొడుకులలో ఎవ్వరికిస్తావని ఆ శివునితో. సర్వగణాధిపత్యం నీ కొడుకులలో ఎవ్వరికిస్తావని ఆ శివునితో. అది విన్న పరమేశుడు తన కొడుకులతో ఏమంటా ఉన్నాడమ్మో అప్పుడు. అది విన్న పరమేశుడు తన కొడుకులతో ఏమంటా ఉన్నాడమ్మో అప్పుడు. ముజ్జేగాలు తిరిగి ముందుగా ఎవరైతే ఆ పుణ్యక్షేత్రాల్లో స్నానమాడుస్తారో వారికే సర్వగణాధిపత్యమానే. వారికే సర్వగణాధిపత్యమానే. వారికే సర్వగణాధిపత్యమానే. తండ్రి మాటలు విని కుమారస్వామైతే నెమలి నెక్కినాడమ్మో అప్పుడు. తండ్రి మాటలు విని కుమారస్వామైతే నెమలి నెక్కినాడమ్మో అప్పుడు. త్రిపుర ఆకాశంలో ఆ నెమలిపై దూసుకుపోతున్నాడు ఆ బాలుడు. గణపతి చరితామినరే ఓయమ్మ విఘ్నేశుని మైమలుగనరే మాయమ్మ. Media partners by J. Arya Vaishya Seva Samiti, Human Rights Public Protection Service, NTL Student Foundation, Telangana Arya Vaishya Samiti.